హాయ్ బ్రో. ఎస్ హాయ్. బ్రో దేవరా సినిమా వస్తుంది కదా, ఎలా ఉంటుంది? దేవరా సినిమా ఖచ్చితంగా బాగానే ఉండింది అనిపిస్తుంది. సో బాగానే ఉండింది నాకు తెలిసినంత వరకు. ఎన్టీఆర్ గారి లుక్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి ఎన్టీఆర్ అయితే. ఈసారి ఇట్టు కొడతారా ఆయన? ఖచ్చితంగా, ఎందుకంటే ఇది క్రూషియల్ టైం అతనికి కూడా. ఎందుకంటే RRR తర్వాత మంచిది, తర్వాత కొరటాల శివ కూడా ఆచార్యది కొంచెం ఫ్లాప్ అవడంతో దీన్ని బట్టి మెయిన్ నాకు తెలిసి దేవరా ఖచ్చితంగా హిట్ అవ్వాలి. ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగానే ఉన్నాయి. సో నేను కూడా మంచి ఫ్యాన్నే ఎన్టీఆర్కి. సో ఖచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకుంటారు ఎవరైనా ఫ్యాన్. సో ఈ సినిమాని చాలా మంది ఆచార్యతో కంపేర్ చేస్తున్నారు, దీని మీద నీ ఒపీనియన్? లేదు లేదు, ఆచార్య అనేది సంథింగ్ అక్కడ అది యావరేజ్ పడడంతో కథ లేకపోతే సంథింగ్ ఏదైనా డిస్టర్బ్ అయ్యి ఉండొచ్చు ఆచార్య. దేవరా అంటే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి మేబీ అది ఖచ్చితంగా హిట్ అయ్యిద్ది. సో ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి, ఫ్యాన్స్ ఇది హిట్ అవ్వచ్చు. జాన్వీ కపూర్ గారు ఎన్టీఆర్ గారు ఫస్ట్ టైం కాంబినేషన్ అండ్ తెలుగు మూవీ ఎలా ఉంటుంది వీళ్ళిద్దరు కాంబో? బాగానే ఉండేది, ఎందుకంటే బాలీవుడ్ నుంచి ఒక హీరోయిన్, దాంతోపాటు మనకి ఇక్కడ పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్లో బాగా ఫేమస్ అయిన ఎన్టీఆర్ని సో తీసుకోవడం మంచి. ఇద్దరు హీరో హీరోయిన్గా మంచిగా సూట్ అవుతారు. దాంతోపాటు కొట్ట శివ గారిది మంచి స్టెప్ అని అనుకోవాలి. ఆచార్య తర్వాత దేవరా అనేది తీసుకోవడం మంచి స్టెప్ అని అనుకోవాలి. ఇంకా చూస్తుంటే మనం ఎన్టీఆర్ గారు చెప్పారు రీసెంట్ ఒక ఇంటర్వ్యూలో, లాస్ట్ 45 minutes ఒక విధ్వంసం అని. దీని మీద నీ ఒపీనియన్ ఏంటి? ఎస్, నాకు అదే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యాన్స్కి అట్లా హైప్ ఇచ్చి చేయడం అనేది చాలా మంచిగా ఉండేది. పైగా హైప్ ఇచ్చి సినిమాలో ఒక పార్ట్ అనేది చెప్పడము మాకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇంకా ఫ్యాన్స్ మేము ఎలాగో హైప్ అలా ఇవ్వడంతో ట్రైలర్ కూడా సినిమా కూడా బాగుందని కోరుకుంటున్నాను నేనైతే. ఈ సినిమాతో ఆయన 6 years తర్వాత వస్తున్న సింగిల్ సోలో మూవీ ఇది దేవరా. ఎటువంటి కంబ్యాక్ అనుకోవచ్చు ఎన్టీఆర్ గారికి? ఖచ్చితంగా మంచి కంబ్యాక్ అనుకోవాలి, ఎందుకంటే RRR అద్భుతమైన హిట్, అది ఎలాగో ఇండస్ట్రీ హిట్. సో దాంతోపాటుగా మంచి దేవరా కూడా హిట్ అయితే ఇట్ విల్ బీ తను మంచిగా పాన్ వరల్డ్ ఆల్రెడీ స్టార్ అయిపోయాడు. దీంతో ఇంకొక స్టెప్, ఇంకొక మైల్ స్టోన్ తీసుకొని రావచ్చు తన లైఫ్కి.